జై శ్రీకృష్ణ. మీలో ఎంతమందికి తెలుసు ఒకప్పుడు బ్రాహ్మిన్స్ కూడా మద్యం తాగేవాళ్ళని, కానీ తర్వాత అది ఆగిపోయిందనమాట. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ వినండి. ఒకప్పుడు దేవతల గురువైన బృహస్పతికి కచుడు నాకు కొడుకు ఉండేవాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడికి దేవయాని నాకు కూతురుందనమాట. సో శుక్రాచార్యుల వారికి మృత సంజీవిని విద్య తెలుసు అనమాట. అంటే చనిపోయిన వాళ్ళని బతికిచ్చే విద్య అనమాట. కానీ దేవతలకి తెలియదు అనమాట. సో కచుని శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపిస్తారు ఆ మంత్రాన్ని తెలుసుకొని నమ్మని. ఆ శుక్రాచార్యుల వారి దగ్గరకు ఒక స్టూడెంట్ గా వెళ్తాడు. వాళ్ళ ఆపోజిట్ టీమ్స్, దేవతలు రాక్షసులు. ఇప్పుడు ఆ మంత్రం తెలిస్తే దేవతలను కూడా బతికించుకోవచ్చు. కానీ స్టూడెంట్ గా వచ్చాడు కాబట్టి శుక్రాచార్యుల వారు యాక్సెప్ట్ చేస్తారనమాట. తను చాలా మంచి స్టూడెంట్ గా ఉండి ఆయనకు అన్ని హెల్ప్ చేస్తూ ఉంటాడు. తనకు కావాల్సిన పండ్లు, పూజకు కావాల్సిన హోమానికి కావాల్సిన దర్భ గాని కట్టెలు గాని అన్ని తీసుకొస్తూ ఉంటాడు. ఒకరోజు ఆవుల్ని తీసుకొని తను ఆ ఫారెస్ట్ కి వెళ్తాడు మేపడానికి. ఆవులు వచ్చేస్తాయి కానీ తను రాడు. దేవయానికేమో కచుడు అంటే ఇష్టం అనమాట. దేవయాని అంటే శుక్రాచార్యుల వారికి పరమ ఇష్టం అనమాట. కాబట్టి వెళ్ళి అడుగుతుంది ఇంకా కచుడు రాలేదని. ఆయన దివ్య దృష్టితో చూసి రాక్షసులు చంపేశారు కచుడి మీద కోపంతో అని చెప్తారనమాట. ఇప్పుడు మృత సంజీవిని విద్య తెలుసు కదా, సో దేవయాని అడిగింది అని కచుడిని బతికిస్తారనమాట. తర్వాత ఏం జరిగిందో రేపు చూద్దాం.